ఈరోజు అయితే నేను బోనం చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత సంవత్సరం అయిపోయింది. ఈ తర్వాత చేసిన పోయిన సంవత్సరము చేశాను బోనము. ఇక మా అక్కతోని బోనం ఎత్తిపించిండే. ఇక ఇట్లా చేస్తారు బోనం. ఇవి ఉన్నందుకు బోనం అయితే వచ్చేసింది. నేను బయటకు వచ్చాను. మా ఆయన బోనం తీసుకొచ్చిండు. ఇప్పుడు బోనం అయితే తీసుకొని పోదాం అమ్మవారి గుడికి. అమ్మో భయం అవుతుంది పెట్టుకొని నెత్తి మీద. కానీ బోనం ఎత్తుకున్నప్పుడు చాలా మంచి తీసుకుపోవాలి. చేతులు వజన్ అవుతుంటుంది బోనం అమ్మవారు మీద ఉన్నప్పుడు. కానీ అట్లనే టెన్షన్కి నడిచిన నేను మాత్రం. ఇప్పుడైతే అమ్మవారి గుడికి వెళ్దాం. అమ్మవారి గుడి మా ఇంటి నుంచి ఎంతో దూరంలో లేదు. చూడండి, అమ్మవారికి ఇట్లా జాకెట్ బట్ట వేసి కుంకుమ పసుపు వేసి బియ్యం పోస్తున్నాను. అమ్మవారికి ఎప్పుడు మనం గుడికి పోయినా అమ్మవారికి బియ్యము యాట ఇవన్నీ మనం ఎప్పటికీ చేసుకుంటాం. మనం ప్రతి సంవత్సరం చేసుకుంటాం. మనం నిండు మనసుతోటి ఏదన్నా అనుకుంటే అమ్మవారు ఏదైనా కోరిక మనది నెరవేరుస్తుంది. అమ్మవారు చాలా మంచి, నాకైతే చాలా మంచిగా అనిపించింది అమ్మవారికి బియ్యం పోస్తుంటే. గాజులు కూడా తీసుకొచ్చాను అమ్మవారికి. ఇక పూలదండ అవన్నీ ఇక బియ్యం పోసి ఇట్లా 5 మంది పోయాలి బియ్యం. ఫస్ట్ అయితే నేను పోసాను, ఇంకొకళ్ళు పోస్తారు ఇప్పుడు.